ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ బాలిక ఖాతాలో ఓ 4 తప్పిదములు ప్రాయమందురా. చేసిన తప్పిదము కప్పిపుచ్చుటకు ఇంకొక తప్పిదము చెయ్యమని నాకే సలహా ఇచ్చుచుంటివా? ఆ బాలిక అది కూడా కనిపెట్టి మనల్ని నరకములో పాపులను చెయ్యును. ఆ బాలికకు నచ్చజెప్పవలెను అనినా ఆ బాలిక గురించి పూర్తిగా తెలిసిన విచిత్రగుప్తుని అడుగుట మంచిది. విచిత్రగుప్తుల వారిని పిలిపించుడి. అటులనే ప్రభు. ప్రభువులకు ప్రణామములు. ఇరువురు ఇట్ల గురును చూచుచున్నారేమి? ఆ బాలికను గోల చేయమని చెప్పినది మేమేనని తెలిసినదా ఏమి? ఆ బాలిక ఉన్నట్టుండి అటుల ప్రవర్తించుట వెనుక తమరి హస్తమేమైనా ఉన్నదా చిత్ర విచిత్రగుప్త? అమంగళం ప్రతిహతమవుగాక. ఎంత మాట అన్నారు ప్రభు, ఎంత మాట అన్నారు. మీరు మమ్ములను అనుమానించుచుంటిరా? ఈ జీవితము మొత్తము యమలోకపు సేవలకే అంకితము చేసిన ఈ చిత్ర విచిత్రగుప్తున్నే అనుమానించుచుంటిరా? మా సంతోషమును త్యాగము చేసి మీ మాట మేర భూలోకమునకు వెళ్లి అచటను నరకమును అనుభవించిన మమ్ములను అనుమానించుచుంటిరా? హతవిధి! ఇటువంటి ఒక కలంకము మా వంశమునకు మేము తీసుకువచ్చదమని తమరు ఎటులు అనుకుంటిరి ప్రభు? ఎటులు అనుకుంటిరి ప్రభు? ఎటులు అనుకుంటిరి? ప్రభువుల వారు అనుమానపడ్డారంతే. కానీ నిన్ను నీ నటన చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది. మేము ఆ పని చేయలేదు ప్రభు. అటులని ఇప్పుడు ఆ బాలిక మా మాట వినవలేను అనినా ఏమి చెయ్యవలేను? ఆ బాలిక పిల్ల పిచ్చుక ప్రమాదములో ఉన్నదని తను తెలుసుకున్నది. ఆ పిల్ల పిచ్చుకను ప్రమాదము నుండి తప్పించే వరకు ఈ బాలిక ఎవరు ఏమి చెప్పినను వినదు ప్రభు. అటులైన నన్ను భూలోకమునకు వెళ్లి ఆ పిల్ల పిచ్చుక ప్రాణాలు కాపాడమందువా? అవసరము లేదు ప్రభు. ఆ బాలికనే భూలోకమునకు పంపించినచో తనే తన పిల్ల పిచ్చుకను కాపాడుకొనును. విచిత్ర, నీ మతిగాని భ్రమించినదా? ఆ బాలికను భూలోకము నుండి తీసుకుని వచ్చుటకు ఎంత కష్టపడితమో తెలిసి మరలా అచటకే పంపించమని సలహా ఇచ్చుచుంటివా? ప్రభువుల వారు సలహా అడిగితిరి, మేము ఇచ్చితిమి. అయినను ఏమి చేయవలనో ప్రభువుల వారికి తెలియదా? ఏమందును ప్రభు? నిర్ణయించుకొని చెప్పేదా? వెళ్ళుము. అటులనే ప్రభు. చిత్రగుప్త, నీవు ఆగుము. విచిత్రగుప్త, నీవు వెళ్ళుము. చిత్తం ప్రభు. విచారింపకము బాలిక. ప్రభువులు వారు ఆలోచన చేయుచున్నారడిన నిన్ను భూలోకమునకు పంపుటకు నిర్ణయించినట్లే. గుప్తా గారు, అప్పటి వరకు కింద ఏమవుతుందో, రణ్వీర్ అంజుని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో మాయపెట్టుకలో ఒకసారి చూపించండి ప్లీజ్. గుప్తా గారు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిస్తేనే కదా నేను కిందికి వెళ్ళాక వాళ్ళని ఎలా ఆపాలో తెలిసేది. మీ లోకమైనను మా లోకమైనను నీవు చెప్పినదే మేము వినవలెనా? వీక్షించదము పద. సరే అటు కాదు, ఇటు పెట్టా. అది నీ వద్దనే ఉన్నది కదూ. పద. కనీసం అనుమతైనను అడిగితివి, సంతోషము. మిస్సమ్మా, కొంచెం మంచినీళ్ళు పడరా. మిస్సమ్మా, మిస్సమ్మా. మిస్సమ్మా. మావయ్య, ఏంటి ఎందుకంత పరధ్యానంగా ఉన్నావు? ఒంట్లో బాలేదా? అలాంటిదేం లేదు మావయ్య, నేను బానే ఉన్నాను. కళ్ళల్లో అంత బాధ, మొహంలో అంత కంగారు పెట్టుకుని ఏం లేదంటావేంటి మిస్సమ్మా? చెప్పు, ఏం జరిగిందో చెప్పు. ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? మనోహరి రణ్బీర్ గురించి మావయ్య.
నాకెందుకో వాళ్ళిద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారనిపిస్తుంది. అందుకే అంజలిని కూడా పంపించాలంటే నాకు భయం వేసింది. వాళ్ళిద్దరూ కలిసి ఏం ప్లాన్ చేస్తారు మిస్ అమ్మా? పైగా వాళ్ళదేమైనా ముందు జరిగిన పరిచయమా? నువ్వేం కంగారు పడక మిస్సమ్మా. మనోహర్కి రణ్వీర్ అంటే పడదు కదా. మొదటిసారి రణ్వీర్ మన ఇంటికి వచ్చినప్పుడు మనోహరి రణ్వీర్ని దూరం పెడదామని అమర్తో చెప్పడం నేను విన్నా. అసలు నీకెందుకలా అనిపించింది మిస్ అమ్మా? మనోహరిని నిన్న కలిశానని చెప్పడం, రణ్వీర్ కలవలేదన్నట్టు మాట్లాడి మళ్ళీ వెంటనే కలిశానని చెప్పడం, రణ్వీర్ అంజలిని తీసుకొని వెళ్ళగానే మనోహరి కూడా ఇంట్లో నుంచి వెళ్ళడం, ఇవన్నీ చూస్తుంటే నాకు భయంగా ఉంది అత్తయ్య. సమస్య ఇప్పుడు ఎక్కడుందో నాకు అర్థమైపోయింది మిస్సమ్మా. ఏంటి మావయ్య అది? పిల్లలకి ఎప్పుడు ఎటువైపు నుంచి ప్రమాదం వస్తుందో అని నువ్వు మనసులో భయం పెట్టుకున్నావు. అందుకే ఇవాళ రణ్వీర్ అంజలిని తీసుకెళ్ళినప్పటి నుంచి ఏమైపోతుందో అని భయపడి దాని గురించే ఆలోచించడం వల్ల నీకు ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి అంతే. నువ్వు అమరు ఉండగా పిల్లలకి ఏమవుతుంది చెప్పు మిస్సమ్మా. ఎక్కువగా ఆలోచించకు. సరే మావయ్య. బిడ్డ తల్లిదండ్రుల వద్దే ఉండవలను కదా బాలిక. అదియే కదా సృష్టి ధర్మము. హా? ఏది ధర్మం గుప్తా గారు? మను ఆయన్ని మర్చిపోవడానికి రణ్వీర్ని పెళ్లి చేసుకోవడమా? మర్చిపోలేక మళ్ళీ ఆయన్ని చేరుకోవడానికి తనకి అడ్డుగా వచ్చిన అంజలిని అనాథ శరణాలయంలో వదిలేయడమా? ఇన్నేళ్ల తర్వాత కూడా తన స్వార్థం కోసం, తన ఆస్తి కోసం మాత్రమే తన కూతుర్ని వెతుకుంటూ రావడమా? చెప్పండి గుప్తా గారు, ఏది ధర్మం? అంజు నా కంటపడింది కాబట్టి సరిపోయింది. లేదంటే నాలాగే అనాథ శరణాలయంలో కన్నీళ్లకి ఒంటరితనానికి మధ్య నలిగిపోతూ ఉండేది గుప్తా గారు. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరూ కలిసి అంజుని ప్రేమతో తీసుకెళ్తున్నారనుకుంటే నేను ఆపాలని అనుకోను. కానీ ఇప్పుడు కూడా స్వార్థంతోనే ఈ పని చేస్తున్నారు. రణ్వీర్కేమో ఆస్తి కావాలి, ఆ మనోకేమో రణ్వీర్ ఇక్కడి నుంచి వెళ్లిపోవడం కావాలి. నీ బాధ మాకు అవగతమైనది బాలిక. కానీ ఎప్పటికైనా వెలుగు చూడవలసిన నిజమును నీవు ఎన్ని దినములని దాచగలవు? ఈ వయసులో నిజంతో అంజలికి ఏం చేయాలో కూడా తెలీదు. తను ఇంటి బిడ్డ కాదు అని తెలిస్తే తన మనసు ముక్కలైపోతుంది గుప్తా గారు. నా బిడ్డని నిజం నుంచి కాపాడుకోవాలి. ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి కిందికి పంపించేసేయండి. ఇచ్చట మా పరిస్థితి నీవు కూడా చూచితివి కదా బాలిక. ఇచ్చట ప్రభువుల వారి ఆజ్ఞ లేనిదే ఎవరైనను లోపలకు వచ్చుటకు గాని వెలుపలకు వెళ్ళుటకు గాని అనుమతి లేదు. కానీ నీవు మరల భూలోకమునకు వెళ్ళుటకు నీకన్ని అర్హతలు ఉన్నవి. అది ఎందులకు ఎటులాని మమ్ములను ప్రశ్నించకుండా మరల వెళ్ళి మా ప్రభువుల వారిని ఇరుకున పెట్టుము. వారే నిన్ను పంపించెదరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.